నిరుద్యోగుల నిరసనలు హైదరాబాద్లో గలమెత్తి చెప్తున్నాయి. నిన్న రాత్రి కూడా మనం చూస్తుంటే అశోక్ నగర్ చౌరస్తాలో రాత్రి 8:30 నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తాం. సో మళ్ళీ సేమ్ సీన్ ఎక్కడ మళ్ళీ రిపీట్ అవుతుందని ఒక భయం అనుకోవచ్చు, లేదంటే ముందస్తు అరెస్టులు చేసుడే అనుకోవచ్చు. ఇవన్నిటితోటి ఇవాళ అశోక్ నగర్ లాగా లేని పరిస్థితి. సో ప్రజెంట్ నేను అశోక్ నగర్ చౌరస్తా దగ్గర ఉన్న. ఈ అశోక్ నగర్ చౌరస్తా అందరు కూడా తెలిసిందే, నేను మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. స్టడీ సర్కిల్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేది. అండ్ ఇక్కడంతా కూడా విద్యార్థులతో బిజీగా కనిపించేది. రోడ్డు కావచ్చు, స్టడీ సర్కిల్స్ కావచ్చు, లేదంటే హాస్టల్స్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఉండే మెస్లు కావచ్చు, షాపులు కావచ్చు, టీ స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ ఆఖరికి బుక్ స్టాల్స్ అయినా. కానీ ఇవాళ మనం చూస్తుంటే ఆ పరిస్థితి లేదు. నిన్న రాత్రి వాళ్ళ గలమెత్తి వాళ్ళ నిరసన వినిపించిన తర్వాత అశోక్ నగర్ తెల్లారికల్లి ఎట్లా ఉందంటే ఇగో ఇట్లా పోలీసుల నిర్బంధంలో ఉంది. బస్ స్టాప్ కూడా పూర్తిగా పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో బస్ స్టాప్ దగ్గర నుంచి చూస్తే దాదాపు 7-8 వెహికల్లు మెయిన్ రోడ్ పైన పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరైనా మళ్ళీ ఆస్పిరెంట్స్ రోడ్ ఎక్కాలన్న ప్రయత్నం చేసినా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధం చేసి పెట్టుకున్నారు పోలీసులు. అయితే కేవలం ఇక్కడ వరకే ఆగిర్రా అంటే అస్సలు కాదు. అశోక్ నగర్ లైబ్రరీ అండ్ దాంతోపాటు అశోక్ నగర్ దగ్గర ఉండే స్టడీ సర్కిల్స్ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ పోలీసుల కనుసైగల్లోనే ఉన్నాయి. అంత భారీ బందోబస్తు ఉంది. ఎవరైనా స్టడీ సర్కిల్ దగ్గర గుమ్ముగూడి మాట్లాడుతున్నా, లేదంటే ఒక ఛాయ్కి గుమ్ముగూడి పోయే పరిస్థితి లేదు. కనీసం తినడానికి వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే అంత పోలీస్ నిర్బంధం, కర్రలతో హోంగార్డులు గస్తీ చేసిన పరిస్థితి, పెట్రోలింగ్ వెహికల్స్ చప్పుళ్ళ మధ్యలో ఇవాళంతా కూడా అశోక్ నగర్ స్టడీ సర్కిల్ మారుమోగే పరిస్థితి. సో ఇదంతా సీన్ నేను చెప్తున్న విజువల్స్లో కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇవి మాత్రం ఇప్పటివరకు చూసినాం కదా. ఈవెన్ ఎవరైనా చౌరస్తాకి రావాలి అని అంటే బుక్ స్టాల్స్కి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ మనం చూస్తుంటే బుక్ స్టాల్స్కి ఎవరైనా 4-5 కలిసి వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి ఏందో నాకైతే తెలియదు. ఇంకా చెప్పాలంటే బుక్ స్టాల్స్ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు అసలుకి ఎందుకు అంటే వాళ్ళు విద్యార్థులు వచ్చి బుక్కులు కూడా కొనుక్కునే స్వేచ్ఛ లేదా అనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బుక్ స్టాల్స్ దగ్గర కూడా ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి అధికారులు అక్కడ పహారా వేసిర్రు. అంటే అసలు నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం ఏంది అని అందరికీ కూడా ఒక షాక్ లాగా అనిపిస్తుంది. సో వాళ్ళ డిమాండ్ ఏంది అనేది ప్రతి ఒక్కరు కూడా వినాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ గలం వినిపించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే అంత నిర్బంధంలో ఉన్నారు, అంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిలో ఉన్నారు. అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్లో పెట్టినా, కొంతమందిని విడుదల చేసినా కూడా మళ్ళీ వాళ్ళకి బయటికి రావద్దు అనే ఒక సీరియస్ అండ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక భయంగానే వాళ్ళు వాళ్ళ బతుకున్న పరిస్థితి. సో వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే ఏదైతే మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు మాకు వద్దు, మెయిన్స్ ఎగ్జామ్స్ వద్దు, కొన్ని రోజుల పాటు దాన్ని పోస్ట్పోన్ చేయండి, కోర్టులో ఉండే కేసులన్నీ కూడా పూర్తి స్థాయిలో సమసిపోయిన తర్వాతనే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. ఎందుకంటే ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇది తూచని మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ చదివే ఓపిక మాకు లేదు అనేదే అన్ఎంప్లాయీస్కి సంబంధించిన ఒక గట్టి గలం అండ్ వాళ్ళ న్యాయమైన డిమాండ్. సో వాళ్ళు కూడా ఇవాళ అడుగేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు హయాంలో ఉండే సర్కారే వాళ్ళ దగ్గరకు వచ్చి స్టడీ సర్కిల్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించి, నియామకాలకు సంబంధించి, ఎగ్జామ్లకు సంబంధించి ఇచ్చిన హామీలనే ఇప్పుడు నెరవేర్చమని అడిగిన పరిస్థితిలో వాళ్ళు నిర్బంధంలో ఉన్నారన్నమాట. సో ఇది అశోక్ నగర్ దగ్గర ఫుల్ టు ఫుల్ సెక్యూరిటీకి సంబంధించిన పరిస్థితి అండ్ దాంతోపాటు నిరుద్యోగుల నిర్బంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.